తిరుపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి అభ్యర్థి ఆరణిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. తిరుపతిలో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి తనేదో గాంధీకి వారసుడులాగా తిరుపతిని అవినీతి రహితంగా మార్చేస్తాను అని మాట్లాడుతున్నాడు. చిత్తూరులో జేబు దొంగతనాలతో ప్రారంభించినటువంటి వ్యక్తి ఆరణి శ్రీనివాసులు. ఈ శ్రీనివాసులు ఎమ్మెల్యే అయిన తర్వాత చిత్తూరు మున్సిపాలిటీని అంతా కూడా స్వాహా చేసినటువంటి వ్యక్తి. ఆనాడు ఈనాడు పేపర్లలో, ఆంధ్రజ్యోతి పేపర్లలో చాలా ప్రముఖంగా కూడా వచ్చినాయి ఈయన గారి స్వాహాతనం మీద. అలాగే కాంట్రాక్టులలో మున్సిపాలిటీ కాంట్రాక్టులన్నీ కూడా తనకే తీసుకొని దోచుకున్నటువంటి గనుడు ఆరణి శ్రీనివాసులు తిరుపతిలో నీతివంతమైనటువంటి పాలన చేస్తాడంట. చిత్తూరులో భూ కబ్జాలకంతా కూడా ప్రధాన నాయకుడు ఆరణి శ్రీనివాసులు. హత్యా రాజకీయాలకు ఆ వారసత్వానికి పునికి పుచ్చుకున్నటువంటి వాడు ఆరణి శ్రీనివాసులు. ఈ ఆరణి శ్రీనివాసులు తిరుపతిలో అరాచక శక్తుల్ని అణిచివేస్తాడట. తిరుపతిలోనే స్థిర నివాసం ఏర్పరచుకుంటాడంట. సరిగ్గా వినపడినటువంటి వ్యక్తి, ఎవరిని గుర్తించే పరిస్థితి కూడా లేనటువంటి వ్యక్తి తిరుపతిలో మంచి పాలన తీసుకొని వస్తానని శుద్ధులు చెబుతున్నాడు. పచ్చి దొంగ ఆరణి శ్రీనివాసులు. ఈ శ్రీనివాసులు తనకు సీటు రాకపోతే నా దగ్గరికి వచ్చి, అన్నా ఇంకా మీరే సహాయం చేయాలి నాకు అని నన్ను ప్రాధేయపడినటువంటి వాడు ఈ రోజున తను అభ్యర్థిగా ప్రకటించుకొని పవన్ కళ్యాణ్కు ఒక 30 కోట్ల రూపాయల డబ్బులు దోచుకున్న డబ్బు లంచం ఇచ్చి సీటు పొందినటువంటి ఆరణి శ్రీనివాసులు తిరుపతిలో శుద్ధులు చెప్పాలని, చిత్తూరు సంస్కృతి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాడు. చిత్తూరు నుంచి దాదాపు 2000 మంది గూండాలు, అరాచక శక్తులు తిరుపతిలో వీధిన తిరుగుతూ ముఖ్యంగా అనేక ప్రాంతాలలో భయోత్పాతానికి గురి చేస్తున్నారు. గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ కాలు దువ్వేటువంటి ప్రయత్నం చేసి ప్రతిరోజు ఎస్పీ దగ్గరికి, ఎలక్షన్ కమిషన్కు మాత్రం దొంగలే శుద్ధులు చెప్తున్నట్టు మాట్లాడుతున్నాడు. ఈ దొంగను తిరుపతి ప్రజలు తరిమి కొడతారు. ఈ దొంగే కాదు, అరాచక శక్తి, అవినీతి చక్రవర్తి. చిత్తూరునంతా కూడా దోచుకొని 5 ఏండ్లు ఇతనికిస్తే సీటు గెలిచే ప్రసక్తే లేదనని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా నీకు సీటు ఇస్తే చిత్తూరులో సీటు గ్యారంటీగా ఓడిపోతుంది అని చిత్తూరు ప్రజలందరూ నీ ముఖాన ఉమ్మేస్తాడారు, అందువల్ల నీకు సీట్ ఇవ్వము అని చెబితే తను దోచుకున్న డబ్బు పవన్ కళ్యాణ్కు కొద్దిగా భాగం ఇచ్చి ఇక్కడ సీటు సంపాదించుకొని చాలా వీర ప్రగల్భాలు పలుకుతున్నాడు. అలాగే జీవకోన ప్రాంతంలో అమాయకులైనటువంటి మా కార్యకర్తలని, ఓటర్లని మీరు ఓటు వేయకపోతే చంపుతాము అని ఫోన్లలో బెదిరిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి గూండాలు. మేమే ఇక్కడ నాయకులం, మాదే ఇక్కడంతా ప్రాంతమంతా ఈ సామంతరాజులమని చెప్పేటువంటి వాళ్ళు. ఇట్లాంటివన్నీ కూడా సాగేటువంటి ప్రసక్తి లేదు. ఇది పోలీసు వాళ్లకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి ముఠాగాళ్ళని, నేరగాళ్ళని ఉక్కు పాదంతో అణచాల్సినటువంటి అవసరం ఉన్నది.